ఏంది వాస్ ఇది? ఇదే నెత్తి నొప్పి అవుతుంది రేవంత్కు చెప్తున్నా నేనైతే. నెత్తి నొప్పి పై కూర్చుంటుంది. మొన్న ఉట్టిగా మాట్లాడినాం, తెలంగాణ మొత్తం రగిలిస్తాం చూడు. మరి దొంగ కేసులు పెట్టొద్దు, నిజమైన కేసులు పెడితే తీసుకుపోమని చెప్పి ఏం లేదు. అలా మాట్లాడిన మాట ఒకటి, పెడుతున్న కేసు ఒకటి, నీకు ఎఫ్ఐఆర్ కూడా పంపించినా చూడు. మాట్లాడమని చెప్పు, లేకపోతే మాత్రం గడబడవుతుంది. ఉన్నది చెప్తున్నా నేను. నువ్వు మాట్లాడి ఇప్పుడు నువ్వు వస్తావా ఇడికి రాండి, మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోర్రి. ఇది గలత్. ఇది రేవంత్ చేస్తున్న చాలా. నేను మొన్నటిదాకా బూట్లు సాక్షుల వాసన అన్నాడు కదా, ఇప్పుడు ఆడు సిట్టుకుపోతే కూడా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఏంది ఇది? ఈ లంగా కేసులు దొంగ కేసులు ఇంకెన్ని రోజులు పెడతారు? తెలంగాణ వచ్చిన తర్వాత కూడా భరించాలి ఇక్కడ వాళ్ళు? ఏం మజాక్ బా ఇది? మళ్ళీ రుబాబ్ అయినే ఆడ నిలబడితే ఈ ఇంట్లోకి వచ్చి రుబాబ్ చేస్తున్నారు ఈ పోలీసు వాళ్ళు. మమ్మల్ని కూడా వేసుకోపోతారా? తీసుకోపోరి, మేము కూడా వస్తాంపా. చలో చూద్దాం ఇక తెలంగాణ ఏం జరుగుతుందో తెలంగాణలో చూద్దాంపా. మేము కూడా వస్తాంపా. ఏడికి తీసుకుపోతారో చలో. ఆయన అన్న మాట కనుక మీరు రికార్డు చూపియండి, రమ్మని లోకల్ పోలీసు కూడా ఎవరో రాండి, మమ్మల్ని కూడా తీసుకుపోయి లోపల పెట్టుండి. ఒకవేళ తన మాట్లాడిన మాట తప్పు మాట అయితే మేము ఏడికెళ్ళి వెళ్ళిపోతాం. దొంగ కేసులు ఫ్యాబ్రికేటెడ్ కేసులు పెట్టి మీరు తెలంగాణ జర్నలిస్టులను తొక్కుదామంటే మాత్రం నడవదు. బరాబర్ చెప్తున్నాం. వస్తున్నావా బాస్ నువ్వు వీడికి? అరే రా, ఏం తమాషాలు ఇవన్నీ చెప్పు, ఫోన్ చేసి చెప్పు ఇప్పుడు. మాట్లాడు. ఆ డీజీపీతో మాట్లాడతారా, ఎవరితో మాట్లాడతారో మాట్లాడు, రేవంత్తో మాట్లాడతారా మాట్లాడు. ఏంది ఇది దిల్లగే? ఏం మజాక్ ఇది? తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ జర్నలిస్టులకు ఎవరికి ఏంది ఇది? వాడు మొన్నోడో వచ్చో పోలీసు వాడు వచ్చి తీసుకుపోయి 3rd డిగ్రీ టార్చర్ చేస్తాడు. అంతా మగోళ్ళ మొత్తం. ఇక ఇదే పోలీసు రాజ్యమా? ఇక మొన్న పని చేస్తారు. తెలంగాణ మొత్తం చెప్పినాం కదా, ఇప్పుడు మొత్తం ఇక్కడికి మొత్తం తెలంగాణ అంతా ఇప్పుడు కూడా తెలుస్తుంది. ఇక ఈయన సంగతి ఏంది, ఈయన కథ ఏంది, ఈయన చేస్తున్నది ఏంది అని, ఎవరికి ముఖ్యమంత్రి, ఎవడేస్తే ముఖ్యమంత్రి అండి? ఈయనే చంద్రబాబు అపాయింటెడ్ మనిషి ఆయనే. ఏంది ఇది? మాట్లాడు బాయ్, మాట్లాడు. మేమైతే వదిలేదు. నువ్వు కూడా వచ్చి నిలబడతావు, వాళ్ళే చూస్తాయి. నేను రా. ఏం తమాషా చేస్తారు?